అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు. నేను రాంగ్ ప్లేస్మెంట్కి వచ్చానేమో డౌట్గా ఉంది నాకు, ఎందుకంటే అందరు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, నాకు రాదు. ఒకవేళ ట్రై చేసి ఏదైనా ఇంగ్లీష్లో మాట్లాడాలంటే అది మీకు అర్థం కాదు. ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి, నాకు తెలియదు. ప్రశాంత్ రెడ్డి గారు వచ్చి ఇలా మేము ఒక ఆర్గనైజేషన్ ఉందండి, అన్వయ ఆర్గనైజేషన్ అని, అది 10 years అవుతుంది, మీరు వస్తే బాగుంటుందంటే నేను కూడా ఏజ్డ్ ఫెలోనే కదా అని బహుశా పిలుచుంటారేమో అనుకున్నాను. అందుకని నేను సరేనండి తప్పకుండా వస్తాను. ఇట్స్ ఏ గుడ్ కాజ్. అందరూ జనరల్గా కాలేజీలకు కదిలితే యంగ్స్టర్స్ ఉంటారు. ఈ ఫంక్షన్కి మనం వచ్చినప్పుడు మనకి మన ఏజ్ వాళ్ళు లేకపోతే అంతకంటే పెద్ద ఏజ్ వాళ్ళు వస్తారని అనుకుని మంచి ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నారు. మోరోవర్ ప్రశాంత్ రెడ్డి గారు, ఆయన పార్ట్నరు దీపిక గారు, వీళ్ళు నిర్వహించేటువంటి కార్యక్రమం ఒక్కరోజు మన ఇంటికి 4 గెస్టులు వస్తేనే గిలగిల్లాడిపోతాం జనరల్గా. వాళ్ళందరికీ ఆ రోజుల వరకు ఉండే ఓ పెళ్ళి 2-3 రోజులు ఉందంటే, అలాంటిది 10 years నుంచి ఒక ఏజ్డ్ పీపుల్తో ఒక ఇన్స్టిట్యూషన్ రన్ చేయటం అంటే అది ఊరికే మామూలుగా మాటల్లో చేసి చాలా గొప్ప విషయం అండి, ఇది ఇలా చేయటం ఇట్లాంటిది ఎవరు చేయలేరు అని అనటం ఈజీ, కానీ టు పుట్ ఇట్ ఇన్ ప్రాక్టీస్ ఈజ్ ఎ గ్రేట్ వెరీ డిఫికల్ట్ థింగ్. నాకు అది చెప్పినప్పుడే నేను చాలా ఏదో డెఫినెట్గా మనం వెళ్ళి తీరాల్సినటువంటి ఫంక్షన్ అనిపించింది నాకు. అందుకని ఎందుకంటే చాలామందికి ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, టీవీస్లో కానీ ఛానల్స్లో కానీ పేపర్స్లో కానీ అనేక రకాలైన మీడియా ద్వారా మనం వింటుంది, ఎల్డర్స్ పెద్దవాళ్ళు తల్లిదండ్రులు నెగ్లెక్ట్ చేయబడుతున్నారు అని. నాకు తెలిసి నాకున్న నాలెడ్జ్ ప్రకారం నెగ్లెక్ట్ చేయటం అది పెద్ద పదం, నెగ్లెక్ట్ చేయటం కాదు. ఇది ఈ గ్రోత్లో చిన్నప్పుడు వాళ్ళు పడేటువంటి ఇబ్బంది ఇప్పుడున్న పెద్దవాళ్ళు కూడా పడి ఉంటారు. ఆ తర్వాత అందుకని బాల్యం, యవ్వనం, కౌమారం, వార్ధక్యం అని 4 అంటారు. చిన్నప్పుడు మన పిల్లలు మనం మాట్లాడుకునేటప్పుడు ఏ స్కూల్లో చేరావురా నువ్వు అంటాడు, ఇప్పుడు ఏ స్కూల్లో చేరావు నువ్వు అంటాడు, ఫలానా స్కూల్లో చేరానని అతను అంటాడు, ఫలానా స్కూల్లో చేరానని వీళ్ళు స్కూల్ గురించి మాట్లాడుకుంటారు ఒక ఏజ్లో. ఆ తర్వాత కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏ కాలేజీలో చేరామంటాడు, ఏ కాలేజీలో చేరామంటాడు. ఆ తర్వాత కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత మ్యారేజ్ ఎప్పుడు అంటున్నారు, మీ అబ్బాయి మ్యారేజ్ ఎప్పుడు చేస్తారండి అంటారు, అదే అయిపోతుంది. ఆ తర్వాత కొంచెం పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళకి పిల్లలు పుడతారు,
ఒకప్పుడు వాళ్ళ పిల్లలు పుట్టి మళ్ళీ వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయి వాళ్ళు స్కూల్, ఇట్స్ ఆల్ అన్ఎండింగ్ చైన్. మాట్లాడకండి అమ్మా అక్కడ. అన్ఎండింగ్ ప్రాసెస్ ఇది. ఈ అన్ఎండింగ్ ప్రాసెస్లో కొంచెం ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్, మనం అది ఇబ్బంది అనుకుంటాం, మనల్ని వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తున్నాం అనుకుంటాం. కొన్ని పరిస్థితుల్లో ఏదో వెరీ 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 రేర్ కండిషన్స్లో మనకు అలాంటి భావన కలుగుతుంది తప్ప ఇట్స్ నాట్ ట్రూ దట్ ది పీపుల్ ఆర్, ది కిడ్స్ ఆర్ నెగ్లెక్టింగ్ ది పేరెంట్స్. Of course, for everything, man is nothing but the combination of flesh and blood. He is the combination of God and evil. He is the combination of good and bad. ఇప్పుడు ఏదో రకమైనటువంటి కండిషన్లో ఉన్నప్పుడు ప్రతి వాళ్ళం తప్పు చేస్తుంటాం, ప్రతి వాళ్ళం పొరపాటు చేస్తుంటాం, డ్యూ టు సో మెనీ పర్టికులర్లీ ఫినాన్షియల్ రీజన్స్. అలా వాడు పెద్దోడు అయిన తర్వాత ఆ స్థితి వచ్చినప్పుడు వాడు అంటే ఇన్ ది సెన్స్, డోంట్ థింక్ అదర్వైజ్, నేను పెద్దవాడు కాబట్టి చిన్నపిల్లల్ని వాడు అనొచ్చు అనుకుంటున్నారు. నాకు ఐ గాట్ దట్ లిబర్టీ. వాళ్ళు మన తల్లిదండ్రులని నెగ్లెక్ట్ చేశారు అనేటువంటి ఆలోచన లేకుండా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నప్పుడు, అఫ్కోర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో నాకు తెలిసి ఎక్కువ ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎక్కడ నేను కనిపించలేదు ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో. నాకు తెలిసి దే నీడ్ ఒక కంఫర్టబుల్ లైఫ్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే నాకు ఇక్కడ కనిపిస్తున్నారు. ఇందాక ప్రశాంత్ రెడ్డి గారు ఓత్ తీసుకున్నారు, అది ఇంగ్లీష్లో. ఇంగ్లీష్ మీరు చదువుకోగలిగిన స్థితిలో ఉన్నారంటే డెఫినెట్గా అది కాకుండా బార్డర్ది లైన్ ఇంకా తక్కువగా ఉన్నటువంటి వాళ్ళల్లో చాలా దారుణంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇన్ ఇండియా. 80% ఆఫ్ ది ఇండియన్స్ ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్. బాబా అక్కడ మాట్లాడు, దే ఆర్ టాకింగ్, అది బాగుంటుంది, డిస్టర్బ్డ్గా ఉంటుంది. అందుకే దయచేసి ఏమనుకోవద్దు. అందువల్ల నేను చెప్పేది, అటువంటి కండిషన్లో ఉన్నప్పుడు మనీ ప్లేస్ ఒక అద్భుతమైనటువంటి రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఇట్ కెన్ సాల్వ్ సో మెనీ థింగ్స్ ఆల్సో. ఇప్పుడు మీకు ఒక చిన్న, నాకు తెలిసిన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఐ బిలాంగ్ టు ఏ పూర్ ఫ్యామిలీ. అఫ్ కోర్స్ అది నీ చరిత్ర ఎవరికి కావాలి రానొచ్చు మీరు, అందుకని దాని జోలికి నేను వెళ్ళటం లేదు. నేను చెప్పేది ఏంటంటే, ఒక ఇంట్లో ఫాదర్ ఉద్యోగం చేస్తున్నాడు అనుకోండి, ఫాదర్, మదర్, 2 కిడ్స్ అనుకుందాం. ఫాదర్ ఉద్యోగం చేస్తున్నప్పుడు మదర్ ఏం చేస్తుందంటే, గివ్ మచ్ ఇంపార్టెన్స్ టు ఫాదర్ కొన్నాళ్ళకి రిటైర్ అయిపోతాడు. పెద్ద అబ్బాయి వస్తాడు ఫామ్లోకి, హీఈస్ ఎర్నింగ్ మనీ. ఫాదర్ అంటే మదరు అంతకుముందు హస్బెండ్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ అంతా ఫస్ట్ సన్కి ఇస్తుంది, బికాస్ హీఈస్ ఎర్నింగ్ మెంబర్. డబ్బు ఎవరైతే సంపాదిస్తుంటారో ఇంట్లో వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం అనేది నాకు తెలిసి తరతరాలుగా మన మిగతా కంట్రీస్ నాకు తెలియదు, కానీ మన కంట్రీలో జనరల్గా జరుగుతున్నటువంటి విషయం. ఇవంతా నేను ఇప్పుడు ఎందుకు చెప్పుకొస్తున్నానంటే, అసలు ఈ 60 ఏళ్ళు దాటిన తర్వాత నా చిన్నతనంలో నేను ఈజీ చైర్లో మాజీ మాస్టర్ అని ఒక కథ చదివాను. మా మాస్టరే రాశారు అది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎండుటాకులో ఉన్న అందాన్ని చూడటం చాలా కష్టం. అందమైనటువంటి నవనవలాడుతున్న ఆకులో అందాన్ని చూడొచ్చు, కానీ ఎండిపోయిన ఆకు, రాలిపోయిన ఆకును చూసి బా ఎంత బాగుంది ఇది, ఈ ఆకు ఎంత మంచిది, ఎన్ని వసంతాలను చూసింది ఈ ఆకు, ఎంత అనుభవం ఉన్నటువంటి ఆకు పండిపోయి ఎండిపోయి రాలిపోయింది అన్నప్పుడు ఆ ఆకుని దగ్గరికి తీసుకుని దానిలో ఉన్న సౌందర్యాన్ని మనం చూడగలిగేటువంటి శక్తి
భగవంతుడు అందరికీ ప్రసాదిస్తే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే మదర్ తెరిసాని ఎవరు అడిగారంట, మీ దృష్టిలో ఎవరు అందంగా ఉంటారండి అంటే, మనం జనరల్గా చాలా మంచి ఇంత హైట్ ఉండి ఇంత ఇలా ఉండి అలా ఉన్న వాళ్ళందరూ అందంగా ఉన్నారు, కర్లింగ్ హెయిర్ ఇంకోటి ఏదేదో అనుకుంటాం. ఏ జీవికైతే దయాగుణం ఉంటుందో అటువంటి మనస్సు కలిగినటువంటి ప్రతి ఆత్మ అందమైందే అని చెప్పింది మదర్ తెరిసా. కాబట్టి ఇదంతా నేను ఎందుకు చెబుతున్నానంటే, ఇలాంటి వయస్సు ఉడిగినటువంటి, వయస్సు పైబడినటువంటి, ఇందాక మన ప్రశాంత్ రెడ్డి గారు అందరూ లేచి నిలబడి చెప్పండి అన్నారు ఈజీగా. ఇటు వెనక్కి తిరిగి చూశాను, నేను ట్రై చేస్తున్నారు అందరు లేచి నిలబడటానికి. అప్పుడు అక్కర్లేదు లేండి కూర్చో ఎత్తండి అన్నాడు ఈయన. అవునండి, అంటే అటువంటి వాళ్ళలో వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి, వాళ్ళకి మనం ఉపయోగపడాలి అనేటువంటి ఆలోచన అతి తక్కువ మందికి వస్తుంది. అలాంటి వాళ్ళు అతి తక్కువ మందికి రావటం కాదు, మరి మీరందరూ కొంతమంది నమ్మేవాళ్ళు ఉంటారు, కొంతమంది నమ్మని వాళ్ళు ఉంటారు. కానీ నేను భగవంతుడిని నమ్ముతాను కాబట్టి కొంతమందిని భగవంతుడు ఇదిగో మీరు ఈ పని చేయండి అని చేయడానికి ఇలాంటి జన్మని ప్రసాదిస్తారేమో అనిపించింది. ఎవరికి కావాలండి? ఎవరు తింటే ఎవరికి కావాలి, ఎవరు తినకపోతే ఎవరికి కావాలి? వాళ్ళ తల్లిదండ్రులకే పట్టినప్పుడు కొడుకులకే పట్టకపోతే మనకెందుకయ్యా? మన తిప్పలేదో మనం పడదాంలే, వాళ్ళు తిప్పలేదో వాళ్ళు పడతారులేని కాకుండా, ఇందాక ఆయన మాట్లాడుతూ చెప్పి ఈ 10 సంవత్సరాలే కాదు, ఇంకో 10 ప్రాణం ఉన్నంత వరకు హెల్ప్ టు అదర్స్. అది ఎంత సహాయం చేస్తుంది, ఎంత ఉపయోగపడుతుంది అనడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి సంస్థ, ఈ అన్వయ సంస్థ అనేది. 10 ఏళ్ళు కాదు, ఇంకా 10 ఏళ్ళు ఇలాంటి సంస్థ ఇది ఉండాలని, ఇలాంటి సంస్థలు ఎన్నో రావాలని, ఎంతోమంది వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళకి చేయూతగా నిలబడే చేతికర్రలా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మనస్ఫూర్తిగా అలాంటి వాళ్ళు ఉంటారని ఆశిస్తున్నాను. వాళ్ళందరికీ మనమేమి చేయలేకపోయినా కనీసం వాళ్ళ అభిప్రాయాలకి, ఇందాక ఆయన అన్నట్టు వాటికి మనం సహకరించడం అనేటువంటి మన చిన్న పని ఒకటి చేయగలిగితే మనం ఆనందిస్తాం, మనకి జన్మనిచ్చిన తండ్రి ఆనందిస్తాడు, ఆయనకి జన్మనిచ్చిన భగవంతుడు ఆనందిస్తాడు, యావత్ సృష్టి ఎంటైర్ యూనివర్స్ ఫీల్స్ హ్యాపీ. కాబట్టి ఇంతకంటే మోక్షం అనేది ఇంకోటి ఉండదు. ఇఫ్ యు హ్యావ్ గుడ్ థాట్స్ you will have good ideas. If you have good ideas, you will have good thoughts. If you have good thoughts, you will do good things. If you do good things, it gives good result. That is Anvaya. Thank you very much. Thanks for giving me this opportunity in this evening. నేను మాట్లాడిన వాళ్ళు ఏమైనా చిన్న పొరపాట్లు ఉంటే ఏదో పెద్దవాళ్ళు ఏదో మాట్లాడి ఉంటాడు, వదిలేద్దామని క్షమించి ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. I know Prashant since 2007. My interaction with him was AP Online. అంతకుముందు ఒక సంస్థ ఉంటేది IT పని కోసం. So he was the CEO of AP Online. తర్వాత TCSలో కూడా పరిచయం కంటిన్యూ అయింది. And he is one person with golden heart. He is ahead of his time. ఇప్పుడు 2012-13లో 14లో ఇటువంటి సంస్థ గురించి ఏం లేదు. He has started, and I know the kind of struggles he has put, and Shaktida was also there with him. And I have been associated with your journey, and I am really feel proud of that you have done such a great job. Society is kritagya to you for providing these services. Thank you very much and keep it on. Thank you. వేదిక పైన ఉన్నటువంటి విశిష్ట అతిథులు, ఇక్కడ ఉన్నటువంటి గ్యాలెంట్రీ అవార్డు గ్రహీతలు, పద్మ అవార్డ్స్ గ్రహీతలు, ఇతర అతిథులు, వారందరికీ నా నమస్కారం.
ముఖ్యంగా మొట్టమొదటిగా ప్రశాంత్ మరియు అన్వయ టీం సభ్యులు అందరికీ ఈ 10 సంవత్సరాలు అంత విజయవంతంగా పూర్తి చేసే సందర్భంలో వారికి నా హార్దిక్ అభినందన్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఈరోజు హైదరాబాద్లో మనందరికీ తెలుసు స్టార్టప్స్ చాలా వేగంగా చాలా విజయవంతంగా వాళ్ళు పని చేస్తున్నారు. గత 12 సంవత్సరాల్లో హైదరాబాద్ నుంచి ఎన్నైనా విజయగాథలు ఉన్నాయి, సక్సెస్ స్టోరీస్ ఆఫ్ స్టార్టప్స్. ఒక 2 రోజు క్రితం కూడా మీరు గమనించి ఉంటారు, ఒక హైదరాబాద్కి చెందిన ఒక స్టార్టప్ మన అంతరిక్షంలో ఒక రాకెట్ ప్రయాణం సక్సెస్ఫుల్గా చేయగలిగింది. ఉన్న ఈ విజయగాథల్లో అంటే నేను అన్వయ విజయగాథని కూడా చాలా పైన పెట్టుకోగలుగుతున్నాము. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక మంచి స్టార్టప్ ఏ రూపంలో చాలా ఒక కీలకమైన ఒక అవసరాన్ని గుర్తించాలి, ఆ అవసరానికి తగినట్టుగా ఒక చాలా సమగ్రమైన పరిష్కారం గుర్తించాలి, ఒక వ్యవస్థ వాటిని అమలు చేయడానికి ఏర్పాటు చేయాలి, దాంట్లో టెక్నాలజీని కూడా పూర్తిగా వినియోగించాలి. అండ్ ఏ రూపంలో అది జనాలకి ఉపయోగపడుతుందో అట్లాంటి ఒక పద్ధతి కూడా అనుసరించుకుంటూ స్టార్టప్ని ఈరోజు ఒక చాలా విశాలమైన సంస్థగా ఆ స్థాయికి తీర్చుకోవడం ఇది చాలా చాలా గొప్ప విషయము. సో నేను ప్రశాంత్కి వారి టీం సభ్యులందరికీ మరి ఒకసారి నా అభినందన తెలియపరుస్తున్నాను. కొన్ని సంవత్సరాల క్రితం వారి ఆఫీస్కి కూడా మొదటిసారిగా వెళ్ళే అవకాశం దొరికింది. ఆ రోజు వాళ్ళు కొన్ని కొత్త ఆవిష్కరణలు, కొన్ని ఇన్నోవేషన్స్ వాళ్ళు మార్కెట్లోకి లాంచ్ చేశారు. ఆ సమయంలో నేను కూడా అక్కడ ఉన్నాను. అండ్ అప్పుడే ఈరోజు మన అందరికీ తెలుసు, గత కొన్ని సంవత్సరాల నుంచి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకోవడం చాలా చాలా పెరిగింది. కానీ ఆ సమయంలో 6-7 సంవత్సరాల క్రితం వచ్చినట్టుగా నాకు గుర్తు వస్తూ ఉంది. ఆ సమయంలో ఏఐ అంత సామాన్యంగా అంత ఉపయోగంలో లేదు. కానీ ఆ సమయంలో కూడా ఇందాక వారు చెప్పారు, ఎవరైనా పడిపోతూ ఉంటే సాధారణంగా వృద్ధులకి ఈ నడకలో చాలా ఇబ్బంది అవుతుంది. సో సెన్సర్స్ ద్వారా అంటే నడకలో కొద్దిగా కూడా తేడా కనిపించినా వాళ్ళకి అలర్ట్ వెళ్తుంది, ఎమర్జెన్సీ సిస్టమ్స్ మొదలవుతాయి. సో ఆ సమయంలో కూడా ఇట్లాంటి టెక్నాలజీ గురించి అంత పట్టు ఉండడము, వాటిని ఆపరేషనల్ స్థాయిలోకి తీసుకురావడం ఇవన్నీ చాలా చాలా గొప్ప విషయము. అండ్ భవిష్యత్తులో కూడా ఈరోజు ఏఐ రావడంతో ఇంకా టెక్నాలజీ వినియోగం ఇంకా ఒక గతానికంటే 50-70-100 రెట్లు పెరిగింది. సో ఖచ్చితంగా కొత్త టెక్నాలజీస్ కూడా మీరు ఏది కనిపెట్టబోతున్నారో వాటిలో కూడా ఏఐ హస్తం ఖచ్చితంగా ఉంటుంది. ప్రస్తుతం నేను ప్రభుత్వ తరఫున నేను ఈ మెట్రోపాలిటన్ ఏరియా బాధ్యత చూస్తున్నాను. అండ్ మనందరికీ తెలుసు, భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమైన నగరాలతో మన హైదరాబాద్ని పోలిస్తూ ఉంటే అందరూ ఏకవేస్తుంటారు దట్ మిగతా నగరాల కంటే ఇదే చాలా లివబుల్ సిటీ ఉంది. హైదరాబాద్ని బెంగళూరుతో పోలిస్తూ ఉంటే, గుడ్గావ్తో పోలిస్తూ ఉంటే, చెన్నైతో పోలిస్తూ ఉంటే, కానీ ఇంకా మన నగరంలో ఉన్నటువంటి లివబిలిటీని ఎట్లా పెంచుకోవాలి, ఏమేమి చేయవచ్చు, గత కొన్ని మాసాల నుంచి నేను దాని మీద పని చేస్తున్నాను. అండ్ ఇందాక ప్రశాంత్ చెప్పినట్టుగా మన సిటీలో కూడా ఎల్డర్ ఫ్రెండ్లీ అన్ని రకమైన సూచికలు ఉండాలి. దానికోసం కూడా ప్రభుత్వ తరఫున మేము కృషి చేస్తున్నాము. ఈరోజు అంటే వృద్ధులకి ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఖచ్చితంగా అది చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యము. కానీ వేరే విషయాలు కూడా వాళ్ళలో ఉదాహరణకి వాళ్ళకి సమాజంలో ఒక గౌరవం ఎట్లా ఇవ్వాలి. ఈరోజు కూడా మనము చూస్తూ ఉంటాము, సమాజంలో కొంతమందిలో ఇట్లాంటి వృద్ధులని ఆ గౌరవంగా చూడడము, వివక్షత చూపించడం ఇట్లాంటివి కూడా కనిపిస్తూ ఉంటుంది. ప్రభుత్వం కొన్ని నెలల క్రితం ఒక చాలా కీలకమైన చట్టం తీసుకువచ్చింది. అంటే ఎల్డర్లీ కేర్ యాక్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. ఎవరైనా పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులని సరిగా చూడలేకపోతూ ఉంటే వాళ్ళ శాలరీ జప్తు చేసి వాళ్ళ పేరెంట్స్ అకౌంట్లో జమ చేసే విధానం కూడా ఆ చట్టంలో పెట్టడం జరిగింది. కానీ ఈ చట్టంకి అవసరం ఏమి ఉండకపోవచ్చు అట్లా ఎవరైనా అనుకుంటారు. కానీ చట్టం ప్రవేశించిన మొదటి వారంలోనే కనీసం కొన్ని వందలాది ఇట్లాంటి దరఖాస్తులు వచ్చినాయి. సో ఇట్లాంటి పరిస్థితి కూడా, ఇట్లాంటి సత్యం కూడా మనము చూస్తూ ఉన్నాము. సో సమాజంలో వాళ్ళకి సోషల్ డిగ్నిటీ, గౌరవం ఎట్లా తీసుకురావాలి. అదేవిధంగా చాలామంది వృద్ధుల్లో వయసు ఉన్నా కూడా
అనేక రకమైన ఇంకా సమాజానికి వెనక్కి ఇచ్చే ఆలోచన ఉంటుంది, ప్రతిభ ఉంటుంది. సో అట్లాంటి ప్రతిభని ఎట్లా ఉపయోగించుకోవాలి అంటే జపాన్ని ఒక ఉదాహరణగా చూస్తే అక్కడ 95 సంవత్సరం వయసు కలిగిన వాళ్ళు కూడా ట్రాఫిక్ వార్డెన్స్గా లేకపోతే కంపెనీస్లో అకౌంటెంట్స్గా ఇంకొక అంటే వాళ్ళకి అంటే బెడ్ రిడన్ అనే స్థాయికి వచ్చే వరకు ఏదైనా చేయగలుగుతూ ఉంటే వాళ్ళ సేవల్ని ఆ సమాజంలో వినియోగిస్తూ ఉంటారు. సో ఇట్లాంటి కొన్ని ఆలోచనలు ముందుకి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నాము. అండ్ ఖచ్చితంగా అన్వయ నుంచి వస్తున్నటువంటి వాళ్ళ అనుభవము, వాళ్ళ ఇన్సైట్స్ కూడా మేము చేస్తున్నటువంటి ప్రణాళికలో అది కూడా ఒక చాలా కీలక భాగంగా ఉంటుంది అని నేను ఆశిస్తూ, భవిష్యత్తులో కూడా మీరు ఇంకా పై స్థాయికి ఎదగాలి, ఇంకా మన రాష్ట్రానికి మన సిటీకి మంచి పేరు తెచ్చుకోవాలి అని ఆశిస్తూ ఇంతకు నేను సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. వేదికను అలంకరించిన విశిష్ట అతిథులు, ఈ సమావేశంలో పార్టిసిపేట్ చేస్తున్న, ఈ గౌరవ సభలో పార్టిసిపేట్ చేస్తున్న అతిథులు, పురస్కార గ్రహీతలు, పార్ట్నర్స్, ఆల్ ద రిసిపియంట్స్ ఆఫ్ ద సర్వీస్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈరోజు అన్వయ ఎల్డర్ కేర్ 10 వసంతాలు కంప్లీట్ చేసుకున్నటువంటి సందర్భంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఒక మనిషి జీవన గమనంలో అనేక దశల్లో తనకు తానుగా టేక్ కేర్ చేసేటటువంటి స్థితి నుండి ఒక వృద్ధాప్యానికి చేరినప్పుడు మరి సమాజంలో ఉన్నటువంటి స్థితిగతులకు అనుకూలంగా మరి వాళ్ళ పిల్లలు, కావలసిన వారు వారి వారి వృత్తులలో నిమగ్నమై దేశ విదేశాల్లో నివసిస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి ఆ ఎల్డర్స్కి మేమంటూ ఉన్నాం ఒక ఫ్యామిలీగా, మీ కుటుంబ సభ్యులు లేని లోటుని మేము పూర్తి చేస్తాము అని చెప్పేసి ఎమోషనల్గా, ఫిజికల్గా, ఒక లాజిస్టిక్స్, హెల్త్, ఒక డిగ్నిటీ తోటి ఈ వృద్ధాప్యాన్ని మనం జీవన గమనాన్ని సాగించడానికి గత 10 ఏళ్లుగా ఈ అన్వయ ఎల్డర్ కేర్ చేస్తున్నటువంటి కృషి ఎంతో అద్భుతం, అమోఘం. అయితే వాళ్ళు చేసినటువంటి ప్రతి యాక్టివిటీ కూడా ఒక్కొక్క వ్యక్తి జీవనం పైన, ఒక మనిషి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనేది మనం ఆలోచించినట్లయితే ఇట్స్ ఏ డివైన్ యాక్టివిటీ. మరి వృద్ధాప్యంలో ఉన్నప్పుడు సమస్యలు రావడం అనేది సహజం. ఒక సెన్స్ ఆఫ్ హెల్ప్లెస్నెస్, మన యాక్టివిటీ మనం చేసుకోలేకపోతున్నాం, ఇంతకాలం మనం చేసింది మరి ఇప్పుడు మనంగా చేసుకోలేకపోతున్నటువంటి అనుకున్న ఒక స్థితిలో మనతో పాటు ఒకరు ఉండడం, మన బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం, మనం సినిమాకి వెళ్దామంటే మనం వెంట రావడం, అట్లాగే మనకి హెల్త్ సమస్యలు వచ్చాయి అంటే మరి ఎమర్జెన్సీ 24/7 ఎప్పుడైనా మన వెంట ఉండి మన డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి, అట్లాగే మనకి బ్యాంకుకి వెళ్ళాలన్నా, ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేయాలన్నా, ఇలాంటి ఏ సమస్యనైనా కానీ 24/7 మనని ఆదరించడం కొరకు మరి ఈ వ్యవస్థ గత 10 ఏళ్లుగా ఈ ఎల్డర్ కేర్ వ్యవస్థని ఆధునీకరించి ఒక మోడ్రన్, వెల్ ఆయిల్డ్ మిషన్గా మరి దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసింది అంటే దాంట్లో అతిశయోక్తి లేదు. అదేవిధంగా ఈ ట్రాన్స్ఫర్మేటివ్ జర్నీలో ఒక సర్వీస్ ఓరియంటేషన్ తోటి, ఒక సేవా దృక్పథంతో మరి ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి అనేటువంటి ఒక మనస్తత్వం కలిగినటువంటి ఈ కేర్ మేనేజర్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్, అట్లాగే కాల్ సెంటర్లో పనిచేసేటటువంటి కాల్ హ్యాండ్లర్స్, మరి ఆ ఎంపతీస్తో ఆ కేర్ అనేటువంటి ఎగ్జిబిట్ చేస్తూ ప్రతి ఒక్క ఎల్డర్లీ
పర్సన్ని కూడా తన ఫ్యామిలీ మెంబర్గా ట్రీట్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళడం అనేది చాలా ఇంపాక్ట్ఫుల్ జర్నీ అండ్ ఇట్స్ ఏ సర్వీస్ టు ది సొసైటీ అండ్ ఇట్స్ ఏ డివైన్ యాక్టివిటీ ఇన్ ది సర్వీస్ ఆఫ్ ది ఎల్డర్లీ కేర్ అండ్ ఐ కంగ్రాచులేట్ Prashant Reddy Garu and all his team for doing a wonderful job. And as a startup started 10 years before, now it has become an impactful organization by combining the process, people and technology together in a transformative journey. So ఈ మూడు ఆస్పెక్ట్స్ జనరల్గా ఒక సర్వీస్ ఓరియంటేషన్తో ఒక సంస్థను స్టార్ట్ చేసి సర్వీసెస్ ప్రొవైడ్ చేయొచ్చు. బట్ సమాజంలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా, టెక్నాలజీలో వస్తున్నటువంటి అడ్వాన్సెస్కి అనుగుణంగా, ప్రాసెస్లో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా మరి ఈ ప్రాసెస్, పీపుల్, టెక్నాలజీస్ని మూడింటిని కూడా అన్వయం చేసి ఈ సర్వీస్ని ఆధునీకరించి ఒక రియాక్టివ్ మోడ్ నుంచి ప్రొయాక్టివ్ మోడ్కి ఈ సర్వీసెస్ తీసుకురావడం అనేది చాలా ప్రశంసనీయం. మరి ఇక్కడ ఇది జరిగింది అంటే దీని వెనక ఎంతో ఇన్నోవేషను, ఆలోచన, కమిట్మెంటు, అట్లాగే ఒక దీర్ఘకాలిక విజన్, దీంతో పాటుగా ఎంటైర్ కమిటెడ్ వర్క్ ఫోర్స్ అందరూ కూడా కలిసి టీమ్గా పనిచేసి మరి ఈ మార్పుని తీసుకురావడం, వాళ్ళ యొక్క క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి జీవితాల్లో కూడా ప్రతిక్షణం సంతోషాన్ని నింపడం ఒక లక్ష్యంగా ముందుకెళ్తున్న సందర్భంలో, ఈ 10 సంవత్సరాల కాలం పూర్తి చేసుకున్న సందర్భంలో మరొకసారి టీమ్ మెంబర్స్కి, లీడర్షిప్కి అందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్ కన్వే చేస్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. Thank you.